తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. మనిషి నిత్య విద్యార్థిలా ఉండాలంటారు పెద్దలు. ఆ మాటను చాలా సీరియస్గా తీసుకున్నాడు అంకతి వీరస్వామి. ఈయన వయస్సు 80 సంవత్సరాలు. 8-10 వయస్సులో కూడా 21 పీజీలు చేసి రికార్డు సృష్టించారు. కథ ఇక్కడితో అయిపోలేదు. తన లక్ష్యం 25 పీజీలు అని చెప్పే అంకిత వీరస్వామి నేటి యువతకి రోల్ మోడల్ అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా ఎంతకాలం చదవగలరు? సాధారణంగా ఒక యావరేజ్ స్టూడెంట్ని తీసుకుంటే మహా అయితే 20 ఏళ్ళు చదువులో గడుపుతారు, లేదంటే మరో 5 ఏళ్ళు. కానీ అంకిత వీరస్వామి మాత్రం 80 ఏళ్ళు వచ్చినా ఇంకా చదువు ఆపలేదు. మారుతున్న కాలానికి, మారుతున్న విద్యా వ్యవస్థకు అనుగుణంగా తనకి తాను అప్డేట్ చేసుకుంటూ 20 పీజీలు పూర్తి చేశారంటే అది మామూలు విషయం కాదు. ఈయన సక్సెస్ స్టోరీ వింటే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. వరంగల్ జిల్లా కిలావరంగల్ ప్రాంతానికి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు అంకతి వీరస్వామి. వయసులోనే వృద్ధుడు కానీ చదువులో మాత్రం ఎప్పుడూ యవ్వనుడే. తన జీవితం మొత్తం చదువుకే కేటాయిస్తున్న వీరస్వామి మంకయ్య, వరలక్ష్మి దంపతుల కుమారుడు. ఈయన చిన్ననాటి నుండి విద్యలో ముందుండి బాగా చదివేవాడు. అప్పటి తరంలో చదువుకోవటం అంత సులువు కాదు. కానీ కఠోర శ్రమతో 1962 సంవత్సరంలో HSC పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించారు. 1968 సంవత్సరంలో ఎయిడెడ్ స్కూల్లో టీచర్గా తన కెరియర్ ప్రారంభించాడు. 1973 సంవత్సరంలో దూర విద్య ద్వారా వీరస్వామి BA పూర్తి చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం చేశారు. 1978 సంవత్సరంలో వీరస్వామి BEd పూర్తి చేశారు. 1981 సంవత్సరంలో ఒక ప్రొఫెసర్ 3 పీజీలు పూర్తి చేశారని తెలుసుకున్న వీరస్వామి తాను కూడా పీజీ చేయాలని సంకల్పించారు. ఇక అంతే, 1982 నుండి మొదలైన పీజీల దండయాత్ర ఇప్పటికీ కూడా ఇంకా ఆగలేదు. OU నుంచి 3, కాకతీయ నుంచి 7, ఇందిరాగాంధీ యూనివర్సిటీ నుంచి 4, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి 3, ఇతర యూనివర్సిటీల నుంచి 3 పీజీలు చేశారు. తాజాగా ఆయన MA ఆంథ్రోపాలజీ విభాగంలో పీజీ చేసి సంఖ్యను 21కి పెంచుకున్నారు. తన జీవిత కాలంలో 25 పీజీలు చేయాలనేది తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. అంకతి వీరస్వామి గారిని నేను అంకతి వరలక్ష్మి మంకయ్య గారులకు ప్రథమ పుత్రుడైన నేను కిలవరంగల్లో మాధ్యమిక విద్యను అభ్యసించి సెకండరీ విద్య రంగశాయపేటలో పూర్తి చేసి 1962 సంవత్సరం లోపల 1965-67 టీచర్ ట్రైనింగ్ మహిబాద్లో చేసి 1968లో రుద్రమాంబ ప్రాథమిక పాఠశాల ఎయిడెడ్ స్కూల్లో SGT టీచర్గా నియామకమై 1973లో BA పాస్ అయి 1978లో BEd పాస్ అయి అట్టి ప్రాథమిక పాఠశాలను నా సొంత ఖర్చులతో UPSగా చేసి దానిలో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొంది ఆ తర్వాత 1981లో MEd ట్రైనింగ్ చేసే టైం లోపల అక్కడి ఒక ప్రొఫెసర్ 3 పీజీలు చేయడం గమనించి అతను మాకు లెక్చరర్గా వచ్చి లెక్చర్ ఇవ్వడం గమనించి నేను కూడా పీజీలు చేయాలి అనే ఉద్దేశంతో 1982 నుండి ఇప్పటిదాకా కూడా నేను 20 పీజీలు కంప్లీట్ చేసి 21 పీజీ మొన్న కూడా రాసినాను. అట్లాగనే మా ఇంట్లో పిల్లలందరూ కూడా మా అబ్బాయిలు, 2 అబ్బాయిలు, 2 కోడళ్ళు, మా కొడుకు, మా అల్లుడు, మా బిడ్డ అందరూ కూడా డబుల్ పీజీ హోల్డర్సే. మా పిల్లలందరూ కూడా డబుల్ పీజీ హోల్డర్స్ అయి ఉండి వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఆ స్కూల్ని నేను హై స్కూల్గా చేసి హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసి 2002లో రిటైర్మెంట్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నేను చదువుతూనే ఉన్నాను. అంతేకాకుండా నేను బుర్రకథ ఆర్టిస్ట్ను. నేను స్కూల్లో పనిచేసినప్పుడు మా పిల్లలు స్టేట్ లెవెల్లో 3 ఇయర్స్ ఫస్ట్ ప్రైజ్ కూడా బుర్రకథలో ఫస్ట్ ప్రైజ్ సాధించుకున్నారు రుద్రమాంబ హై స్కూల్ నుండి. ఇప్పుడు నేను ఇక్కడ AVS స్కూల్ అని ధర్మారంలో పెట్టి 2002లో ఇప్పటిదాకా కూడా నడుపుతూ ఉన్నాను. మా స్కూల్లో కూడా టీచర్స్ని అందరినీ కూడా పీజీలు చేయించిన, అంతేకాకుండా
సమాజంలోని నాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా అంటే మంచి వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళందరికీ దూర విద్య ద్వారా బీఏ పీజీలు చేయించి కొందరు కూడా ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు, కొందరు ప్రైవేట్గా కూడా జాబులు చేస్తూ ఉన్నారు. అట్లాగనే నేను రుద్రమాంబ స్కూల్లో పనిచేసినప్పుడు కూడా మా హై స్కూల్ టీచర్లందరినీ కూడా పీజీలు చేయించిన. అంతేకాకుండా నేను ఒక సోషల్ వర్కర్ని 2010 నుండి నేను సోషల్ వర్కర్గా పనిచేస్తూ చనిపోయిన వారి యొక్క కళ్ళని వాళ్ళని దానం చేయించడము జరుగుతున్నది. నేను ఇప్పటిదాకా ఒక 30 మందివి కూడా ఆ కళ్ళను దానం చేయించిన. అట్లాగనే నాకు ఈ కళ్ళను దానం చేయించినందుకు గాను డాక్టరేట్ నాకు ఇవ్వడం జరిగింది. అట్లాగనే ఇంకా ఏంది అని అంటే నేను ఈ యొక్క మా స్కూల్ లోపల ఇప్పుడు పనిచేస్తున్న స్కూల్ లోపల కూడా ఒక 30-35 మంది దాకా పనిచేస్తూ ఉంటారు. దాని లోపల కూడా అందరినీ డిగ్రీలు పీజీలు చేయించి వాళ్ళను కూడా ప్రోత్సహిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి వస్తారు, వచ్చి ఈ పీజీల విషయం కానీ ఈ యొక్క యూజీల విషయం కానీ ఎట్లా మేము ప్రొసీడ్ కావాలని పిల్లలు అడుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ నేను ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటా. అంతేకాకుండా ఇప్పుడు మా దగ్గర కూడా పిల్లల్ని నేను బుర్రకథ పోతే జానపద గేయాలు నేర్పిస్తూ ఉంటా పిల్లలందరికీ కూడా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నాకు మీరు అడిగినట్టుగా నాకు ఆ యొక్క ప్రొఫెసర్ యొక్క పీజీలు 3 పీజీలు చేసి ఆయన ప్రొఫెసర్ కావడం దాన్ని నేను ఇన్స్పైర్గా తీసుకొని ఇప్పటిదాకా నేను 20 పీజీలు కంప్లీట్ చేసి 21 రాసినాను. మిగతా 4 పీజీలు కూడా చేస్తాననే నమ్మకం నాకున్నది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు సహకరిస్తారు. నేను మంచి ప్రోత్సాహంతో ఉన్నాను. నాకు ఇంకా చేయాలని ఇంకొక 4 పీజీలు అంటే మొత్తం 25 పీజీలు చేయాలని ఆకాంక్ష నాకు ఉంది. చేస్తేనే నమ్మకం కూడా నాకుంది. మానసికంగా కానీ శారీరకంగా కానీ నేను ఔత్సాహికంగా ఉంటాననే నమ్మకం నాకుంది. మరి మీరు నాకు సహకరించినందుకు మీ టీవీ ఛానల్స్ వాళ్ళందరూ కూడా నన్ను అయితే నాకు ఈ మొన్ననే మే లోపల తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రావడం, దాంతో టీవీ ఛానల్స్ వారు అందరూ కూడా ఇంటర్వ్యూ తీసుకోవడం నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది. ఈ గర్వాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోను. మీ యొక్క సహకారం వల్ల నేను ఇంకా చదువుతాననే నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా 25 పీజీలు చేస్తా. పోతే నాకు ఎంతో మీరు ప్రోత్సహించి నాకు మీరు ఎంకరేజ్మెంట్ చేస్తున్నందుకు నేను గర్వపడుతున్నా. మీ సహకారం ఇప్పటికీ మర్చిపోలేను. చాలా సంతోషకరం. 2002 సంవత్సరంలో వీరస్వామి పదవి విరమణ పొందారు. ఆ తర్వాత వీరస్వామి తన పేరుపై వరంగల్లోని స్తంభంపల్లిలో ఏవిఎస్ పాఠశాలను నెలకొల్పారు. తన పిల్లలు శిష్యులు సైతం పీజీ పూర్తి చేసేలా ఆయన స్ఫూర్తి నింపటం కొసమెరుపు. ప్రధానోపాధ్యాయునిగా చేస్తూనే పిల్లలకు ఈ వయసులో కూడా పాఠాలు చెబుతుంటారాయన. కేవలం చదువుకోవటం, చదువు చెప్పటం మాత్రమే కాదు, సామాజిక స్పృహ కూడా ఎక్కువే. విద్యార్థులకు పాఠాలతో పాటు గద్యాలు, పద్యాలు, బుర్రకథలు చెప్పటం వీరస్వామికి ఎంతో ఇష్టం. రేడియో, టీవీల్లో అనేక కార్యక్రమాలు చేశారు. వాటితో పాటు ప్రజల్లో సామాజిక చైతన్యం కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. 35 మందికి నేత్రదానం చేయించేందుకు అంగీకరింపజేశారు. న్యూయార్క్కు చెందిన ఒక వర్సిటీ వీరస్వామికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. వీరస్వామి ఈ జనరేషన్లో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పటంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. మరి ఇలాంటి నిత్య విద్యార్థి గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.